అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏం లేదండి, ఈరోజు మా వాడు కారం పొడి దోస వేయమన్నాడు. కారం పొడే లేనప్పుడు కారం పొడి దోస నేను ఎలా ఏస్తానురా పచ్చడితో తిను అంటే, అస్సలు సమస్య లేదు అన్నాడు. సరే ఇంకేం చేస్తానని చెప్పేసి, ఒక్క 5 మినిట్స్ ఆగు నాన్న అని చెప్పేసి స్టార్ట్ చేశానండి. ఒక్కసారి చూడండి, నాకు తెలిసినట్లు నేను చేశాను. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోవద్దే. ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఒక 10 ఎండుమిరపకాయల వరకు వేసుకున్నానండి. అది బాగా వేగిన తర్వాత కొంచెం వాటిని ఒక ప్లేట్లోని తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మళ్ళీ అందులోని మన ఇడ్లీ పప్పు ఉంటుంది కదా, అంటే మినప్పప్పుని ఒక స్పూన్ వేసుకోండి, సరిపోతాయి. స్పూన్ వరకు వేసుకొని వాటిని దోరగా కొంచెం వేయించిన తర్వాత మన దగ్గర శనగపప్పు ఎలానో ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది కదండి, ఆ శనగపప్పుని కొంచెం ఎక్కువగానే తీసేసుకోండి. దగ్గర దగ్గర చిన్న కప్ ఉంటుంది కదా, చిన్న టీ కప్ ఉంటాయి కదా మనం తాగుతాం, ఆ టీ కప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. వాటిని బాగా వేయించిన తర్వాత అందులోనే ఒక స్పూన్నర వరకు ధనియాలు తీసేసుకోండి. ధనియాలు కూడా అందులోనే బాగా వేగాలి. నేనైతే అన్ని అజ్జాలతో వేసేసుకుంటున్నాను. ఈ స్పూన్లు ఇవి నేను వాడట్లేదు. నాకు నార్మల్గా అజ్జాతో నేను వేసుకున్నాను. మీరు మాత్రం ఒక స్పూన్నర వరకు ధనియాలు వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్ర అది మాత్రం ఒక అర స్పూన్ వరకు వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. అలా అని తక్కువ కాదు. ఇది 2 స్పూన్లు తీసుకుంటే జీలకర్ర ఒక స్పూన్ తీసుకోండి, అలా ఆ ఐడియాతో తీసేసుకోండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత కొంచెం ఈ ఎండుమిరపకాయలు కూడా ఆల్రెడీ వేగి ఉంటాయి కదా, అవి కూడా ఇందులో వేసేసి తర్వాత కొంచెం మెంతులు, ఎక్కువ కాదు, ఒక పావు స్పూన్ వేసేసుకోండి మెంతులు. చిన్న సైజు చింతపండు వేసేసుకొని కొంచెం అలాగా వేయించేసేయండి దోరగా. ఆ వేడిలోని మగ్గిపోద్ది. గ్యాస్ ఆపేసుకొని మనం కొంచెం చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా పౌడర్ అవుద్ది. అప్పుడు ఒక 10 వెల్లుల్లి రెమ్మలు ఆ మిక్సీలో వేసేసి బాగా పొడి చేసేసుకోండి. ఆ తర్వాత మీకు సాల్ట్ ఎంత సరిపోద్దో ఒకసారి టేస్ట్ బట్టి ఒక హాఫ్ స్పూన్ నేను వేసేసుకున్నాను. నాకైతే హాఫ్ స్పూన్ సరిపోయింది. వేసేసుకొని మళ్ళీ మిక్సీ కొట్టుకొని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటే మీకు ఎన్ని రోజులైనా ఎలా అయినా అన్నంతో కానీ, ఇడ్లీతో కానీ, దోసతో కానీ చాలా అంటే చాలా బాగుంటుందని ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.